ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. స్థానిక సంస్థలు అనగానే అధికార పార్టీలో హడావుడి కనబడుతోంది. కానీ కాంగ్రెస్ లో మాత్రం అంతా సైలెంట్ గా ఉన్నారు కరీంనగర్ నేతలు. ఓవైపు తమకి రిజర్వేషన్లు అనుకూలంగా లేవని, మరోవైపు 42% బీసీ రిజర్వేషన్ అంశం కోర్టులో ఉండడంతో అధికార పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ ఎన్నికలపైన పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం లేదు. రిజర్వేషన్లపై కోర్టు తీర్పు తర్వాతనే దూకుడు పెంచాలని నేతల ఆలోచనగా కనపడుతోందట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దూకుడుకు చెక్ పెట్టి కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో పట్టు నిలబెట్టుకోవాలంటే మెజార్టీ స్థానాల్లో అధికార పక్షం విజయం సాధించాలి. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లో పట్టు బిగించింది. అయితే ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటికీ 42% రిజర్వేషన్ అంశానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ లో ఉండడంతో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుందట. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు చేసినప్పటికీ ఆ రిజర్వేషన్లు ఉంటాయో ఉండవో స్పష్టత కరువైంది. దీనితో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎటు తేల్చుకోలేకపోతున్నారట. కొన్ని సెగ్మెంట్ల నుంచి ఇంకా అధిష్టానానికి జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితా పంపించలేదట. 1-2 సమావేశాలతో కార్యక్రమాలు ముగుస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా నేతలు సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికలకు సిద్ధమని చెప్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రిపరేషన్ కనబడడం లేదు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు బీజేపీతో పాటు బీఆర్ఎస్ జిల్లాలో స్ట్రాంగ్ గా ఉన్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే అధికార పార్టీ దూకుడు పెంచాల్సి ఉంటుంది. మెజార్టీ సెగ్మెంట్లలో నేతలు అంతా లోకల్ బాడీ ఎలక్షన్స్ పై సైలెంట్ గా ఉండడం చర్చనీయాంశంగా మారింది. కోర్టు తీర్పు కారణంగానే కాంగ్రెస్ లో నాయకులు సైలెంట్ గా ఉన్నారన్న చర్చ సాగుతుంది. అదే విధంగా ఆశావాహులు కూడా రిజర్వేషన్ అంశంపై క్లారిటీ రాకపోతూ ఉండడంతో సైలెంట్ అయ్యారట. మొత్తానికి హైకోర్టు తీర్పు కోసం నేతలంతా ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే మండలాల, గ్రామాల వారీగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు ప్రకటించినా గానీ ఎక్కడా కూడా హడావిడి కనిపించకపోవడానికి హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనేది అందరిలో ఆసక్తికరంగా మారింది. హైకోర్టు తీర్పు తర్వాత మండలాల వారీగా కొన్ని రిజర్వేషన్లు మారతాయని ఇటు ఎమ్మెల్యేలు, అటు నియోజకవర్గం ఇన్ఛార్జీలు కూడా అదే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే హైదరాబాద్ లో ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలతో మీటింగ్ లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని స్థానాలు గెలవాలని, గెలుపు గుర్రాలకే టికెట్లిచ్చి గెలిపించుకోవాలని వార్నింగ్ ఇచ్చి ఆశావాహుల లిస్టు తీసుకున్నారు. లిస్టులో ఉన్న వారందరిపై మండలాల వారీగా సర్వేలు చేయించాలని, సర్వేలో అనుకూలంగా ఉన్న వారికి టికెట్లని చెప్పడంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అభ్యర్థుల వారీగా గెలుపు గుర్రాల కోసం సర్వేలు చేసి వడబోత పడుతున్నారు. ఏది ఏమైనా హైకోర్టు రిజర్వేషన్లపై ఎలాంటి తీర్పు వస్తుందో దానికి అనుకూలంగానే అభ్యర్థులను ఫైనల్ చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు.